హే ఎవ్రీవన్. సో ఈ వ్లాగ్ వచ్చేసి సరదాగా సాయంత్రం మేము ఎలా గడుపుతాము అనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. బయటకు ఎందుకు ఏంటి అనేది డిసైడ్ అవ్వలేదు. జస్ట్ క్లైమేట్ బాగుంది, ఈరోజు సన్నీగా లేదు అని చెప్పి ఫ్యామిలీ మొత్తం కలిసి బయటకు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యామన్నమాట. ఇప్పుడే హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసిన తర్వాత నా జుట్టు కొప్పతోటి కన్నా చెత్తగా ఉంటుంది అన్నమాట. గెట్ రెడీ విత్ మీ చూపించలేదు కదా మీకు. అసలు నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎట్లా రెడీ అవుతాను అనేది ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. ఒకవేళ ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫంక్షన్కి నేను ఏ విధంగా రెడీ అవుతానో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా. నేను చాలాసార్లు మంచి మంచి హెయిర్ స్టైల్స్ అన్నీ చూసి ప్రాక్టీస్ చేసేసి అవి నా హెయిర్ పైన ట్రై చేద్దాము అని ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ నాకు అస్సలు రాదు. నాకు బాగా వచ్చింది ఏంటి అంటే ఫ్రెంచ్ నోటా, ఫ్రెంచ్ ఫ్లాటా, నాకు తెలియదు ఆ పేరు కూడా, కానీ అమ్మేసేవారు అనమాట. దాన్ని నాకు వచ్చిన విధంగా డూప్లికేట్ క్రియేట్ చేసి అది ఇప్పుడు వేసుకుంటున్నాను ఎక్కువ. కానీ ఎందుకో నాకు ఇప్పుడు అది వేసుకోవాలి అని అనిపించట్లేదు. అందుకని జస్ట్ క్లిప్ పెట్టేసుకుందాము. ఎందుకు అని అంటే ఇప్పుడేం ఫంక్షన్కి అది వెళ్ళట్లేదు కదా, అలా తిరగడానికే కాబట్టి సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే హెయిర్ స్టైల్ వేసేసుకోవాలి. ఇక్కడ పెట్టుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం హెయిర్ ఇట్లా టర్న్ చేసుకుంటే క్లిప్ మంచిగా పడుతుంది అని నా ఉద్దేశం. వేసుకుని క్లిప్ పెట్టుకోవటం అనమాట. అండ్ నేను ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకున్నాను. ఎంతో కొంత నా టాప్కి మ్యాచ్ అయ్యాయి అనిపించింది. ఎప్పుడో తీసుకున్నాను కానీ వాడలేదు. సర్లే ఇలా వాడేద్దాం అని చెప్పి ఎందుకో రకరకాల ఇయర్ రింగ్స్ పెట్టేసుకోవాలనిపిస్తుంది. సో అలా వాడేసాను అనమాట. మెడలో చైన్ అది నేనేమి వేసుకోలేదు, బికాస్ ఎందుకో నాకు ఈ ఎండలకి ఏం వేసుకోవాలని ఫేస్కి నేను ఏం అప్లై చేసుకుంటానో చూపిస్తాను. ఆల్రెడీ నేను చాలా షార్ట్స్లో చూపించాను, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఫస్ట్ అయితే అలోవెరా జెల్ పెట్టుకుంటున్నాను. కిట్ కూడా తయారు చేసుకున్నాను. ఒకవేళ మీ ఈ వీడియో చూసి బాగుంది నువ్వు రెడీ అయ్యే విధానం అని కనుక నాకు ఎవరైనా కామెంట్స్ పెడితే, మోర్ దాన్ 5 కామెంట్స్ బాగుంది బాగా రెడీ అవుతున్నావు అని వస్తే ఖచ్చితంగా గెట్ రెడీ విత్ మీ చేస్తాను మంచిగా. ఇదే నాకు మేకప్ కిట్. ఈ మధ్యన పూజకి వెళ్తే ఫ్రెండ్ ఇచ్చిందనమాట ఇది. సో నా దగ్గర ఉన్న క్రీమ్స్, లిప్స్టిక్స్, ఐలైనర్స్, ఐలాషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చి ఇందులో వేసేసాను. సో దట్ అన్నీ ఒక్క చోటే ఉంటాయని చెప్పి మనం వాడుతున్నాను. ఇది ఇప్పుడు ఆపేశారంట పాండ్స్ వైట్ బ్యూటీ అనమాట. ఇప్పుడు పాండ్స్ బ్రైట్ క్రీమ్ అనేదో స్టార్ట్ చేశారు. నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ఇంకో 2 డబ్బాలు తెచ్చుకుందాం అనుకుంటే ఇది ఆపేశారని చెప్పిందమ్మ. నా దగ్గర ఒక డబ్బా ఉంది, అదే వాడుతున్నాను. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. కానీ ఇది నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసింది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేశాను. ఇప్పటికీ ఇదే యూజ్ చేస్తున్నాను. నాకు ఈ క్రీమ్ తప్పితే వేరే క్రీమ్ ఏది నా ఫేస్కి సెట్ అవ్వలేదు, సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఏమో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాస్మెటిక్స్ అన్నీ చూసి ఆ ఫౌండేషన్లు అవి కొనేసుకుని రాసేసుకుందాం అని ట్రై చేశాను. కానీ అబ్బే మన వల్ల ఎక్కడ అవుద్ది. ఆల్రెడీ సగం బ్రైట్నెస్ వచ్చింది కదా. ఇది ఓకే. ఇదేంటంటే కాటిక యూజువల్లీ అందరూ కింద అప్లై చేస్తారు కదా, కానీ నేనేం చేస్తా అంటే కన్ను ఇలా పైకెత్తి ఇక్కడ అప్లై చేస్తా అనమాట. అయితే ఐ ల్యాషెస్కి ఇది అప్లై చేసుకుంటాను. ఐలైనర్ పెట్టుకోకపోయినా ఇదైతే ఖచ్చితంగా యూజ్ చేస్తా. ఎప్పుడూ యూజ్ చేయను, ఇప్పుడు వీడియో చేసి మీ అందరికీ చూపిస్తున్నాను కాబట్టి యూజ్ చేస్తున్నాను. జనరల్గా బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఇది పెట్టుకోను, కానీ ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయినా, ఏదైనా స్పెషల్ అకేషన్, ఇంట్లో పూజ చేసుకున్నా, అలా స్పెషల్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు స్పెషల్ మేకప్ కింద ఇది వాడతానన్నమాట. ఇదేమీ బ్రాండ్ ప్రమోషన్ కాదు కాబట్టి నేనేం చెప్పట్లేదు. అండ్ ఇది నేను లోకల్ స్టోర్స్ నుంచి తెచ్చుకున్నా. ఇక్కడ లిడిల్లో ఒకసారి ఆఫర్కి పెడితే అప్పుడు కొనుక్కొచ్చుకున్నా అనమాట. ఈ కన్నుకి ఇది అప్లై చేశాను, ఈ కన్నుకి అప్లై చేయలేదు. చూసారా ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. ఇది ఇట్లా కన్ను ఓపెన్ అయినట్టు కనిపిస్తుంది, అప్లై చెయ్యండి కన్ను మామూలుగానే కనిపిస్తుంది, అప్లై చేసింది ఓపెన్ లాగా కనిపిస్తుంది అనమాట. కన్ను పెద్దగా కనపడటానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. హ్యూమిడిటీ చాలా ఉంది, చెమట పట్టేస్తుంది. ఓకే, 2 కళ్ళకి ఐ ల్యాషెస్కి అది అప్లై చేసేసాను. ఇది సో దీన్నే నేను ఇక్కడ బ్లష్ కింద అప్లై చేస్తా, లిప్కి అప్లై చేస్తా, అండ్ ఐ పైన కూడా అప్లై చేస్తా. అది అప్లై చేసి దానిపైన ఐలైనర్ పెట్టి దాని తర్వాత ఐ ల్యాషెస్కి ఇది వేసి నేను ఫస్ట్ అప్లై చేసుకున్నాను కదా కాజల్ లోపల, అట్లా లోపల కూడా కాటికి పెట్టుకుంటా అనమాట. సో ఐ మేకప్ అయితే కొంచెం ఎక్కువే చేసుకుంటా అని చెప్పాలి. ఓన్లీ ఐ మేకప్ ఎక్కువ చేసుకుంటా, అది ఒకటే తెలుసు. సో అది ఇప్పుడైతే నేను జనరల్గా బయటకు వెళ్తున్నాను కాబట్టి 2 స్టెప్స్ తోటి నా ఐ మేకప్ కంప్లీట్ అయిపోయి చూపిస్తాను. ఇది ఇట్లా అప్లై చేయను, ఎక్కువ కలర్లా కనిపిస్తుంది.
ఇట్లా అప్లై చేసేస్తాను. బ్లష్ అప్లై చేసేటప్పుడు నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసాను, నాకు ఎందుకో అది సూట్ అయింది అండ్ అది పర్ఫెక్ట్ అనిపించింది. సో అదే నేను ఇక్కడ చెప్తున్నాను. జస్ట్ ఇట్లా బ్లష్ అప్లై చేసేటప్పుడు స్మైల్ ఇవ్వాలన్నమాట ఇట్లా. సో దట్ కరెక్ట్గా మనకి బ్లష్ అప్లై చేసే స్పాట్ తెలుస్తుంది. అండ్ చాలామంది బ్లష్ నోస్ పైన కూడా అప్లై చేసుకుంటారు, కానీ నాకు నచ్చదు, అందుకనే నేను అప్లై చేయట్లేదు. చేసుకునే ముందు ఫస్ట్ లిప్ బామ్, జస్ట్ లిప్ బామ్ లిప్స్ పైన ఉండి దాని తర్వాత లిప్స్టిక్ అప్లై చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. లేదంటే ప్యాచ్ వర్క్ లాగా అక్కడక్కడ ఇట్లా గుంతల రోడ్డు ఉంటుంది కదా, అలా గుంతలుగా కనిపిస్తుంది. నాకు లిప్స్టిక్ అప్లై చేసుకున్నప్పుడు అలా గుంతలుగా కనిపిస్తే అస్సలు నచ్చదు. ఐ వాంట్ ఇట్ టు బి స్మూత్. మేకప్ గురించి 0% అండి, నాకు అస్సలు తెలీదు. నన్ను ఫాలో అయ్యి మాత్రం ఎవరు అక్క చెప్పింది కదా ఈ టిప్ బాగుంది అని మాత్రం అనుకోవద్దు. నేను కూడా అక్కడ ఇక్కడ చూసి నేర్చుకున్నవి ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ట్రై చేసి ఒక సెటిల్డ్ మేకప్ చేసుకోవటం ఇప్పుడు వచ్చింది. చూస్తుంటే ఒక్కొక్కరు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేకప్ బేసిక్స్, అవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మన వల్ల అయితే అదంతా కాదు. సో నెక్స్ట్ బొట్టు నేను జనరల్గా చాలా పైకి పెట్టుకుంటే అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉంది కదా లిప్స్టిక్. ఇది అనమాట జనరల్గా. నా దగ్గర ఇంకొక షేడ్ కూడా ఉంది, ఇది మ్యాబ్లిన్. ఇది వచ్చేసి ఏమంటారు, చెర్రీ రెడ్. ఇది ఫినిష్ వస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే చెర్రీ డార్క్ పింక్ షేడ్ వస్తుంది కనిపిస్తాయి, కానీ 2 షేడ్స్ డిఫరెంట్. నాకు ఇది ఈ మధ్యన తెగ నచ్చేస్తుంది, ఎందుకో నాకు తెలియదు. ఫేవరెట్ అయితే మాత్రం ఇదే, ఎప్పటి నుంచే వాడుతున్నాను. ఇది అయిపోతుందని చెప్పి ఇంకొకటి కూడా తెచ్చాను నేను సేమ్. ఇది మేక్ ఇట్ హ్యాపెన్ 55 షేడ్ అనమాట. ఎవరికైనా కావాలి అంటే చెప్తున్నాను. సో ట్యాప్ కొంచెం పోయింది. ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేస్తున్నా. లిప్స్టిక్ ఈజ్ ఆల్సో డన్. కొంటామో మళ్ళీ విండో షాపింగ్ చేసేసి వచ్చేస్తామో తెలీదు. చాలా 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 కాస్ట్లీ నడుస్తుందంట. 50% చూడాలి మరి. 50% సేల్ పెట్టినా మన రేంజ్ కొనగలమో లేదో. 30% సేల్ పెట్టాడు. 30% సేల్ పెట్టిన తర్వాత 129 అంట ఈ బ్యాగ్. ఓకే, గెస్ బ్రాండ్ది. ఇవన్నీ బ్రాండ్. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక బ్రాండెడ్ బ్యాగ్ కొనుక్కునే ఇండియా వెళ్దామని ఫిక్స్ అయ్యాను. మా ఆయన కొంటారో లేదో కానీ. లెట్స్ డూ అవుట్ఫిట్ చెక్. ఒక లూజ్ బ్లాక్ ప్యాంట్, దానికి మ్యాచ్ అవ్వని ఒక టాప్, ఒక బ్యాగ్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ లోకల్ స్టోర్. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే అందరూ ఇది ఏ బ్రాండ్ అని చెప్పేసి అడుగుతున్నారు. బ్రాండ్ ఏం కాదండి, మా ఇంటి పక్కనే ఉంటుంది ఒక కొట్టు, ఆ కొట్టులో కొనుక్కున్నాను అనమాట. అండ్ అదే కొట్టులో కొనుక్కున్న చెప్పులు. సో ఇలా రెడీ అయ్యి వచ్చామన్నమాట షాపింగ్కి. ఇప్పుడైతే షాపింగ్ చేసేద్దాము. ఉంటే కదా స్కర్ట్ కొంటే కదా అది వేసుకుంటుందో లేదో తెలిసింది. అసలు అయితే 16 euros, ఇప్పుడైతే 10 euros అంట. 4 to 6 years. 4 to 6 years ఈస్ కట్ట 4 to 6 yearsకి పడుద్దా? ఇంత ఉంది వేసుకుంటారా 4 to 6 years వాళ్ళు? అన్ని పెద్దోళ్ళే మరి. పిల్లల బట్టలు అయ్యి ఇటు పక్క మరి అవి మరీ చిన్నపిల్లలు ఏమో. పేరుకి మాత్రం పెద్ద మాలే కానీ ఏమో ఎక్కడ ఏం కనపడట్లేదు. దీని వయసు బట్టలు అసలు లేవు. అయితే 4 సంవత్సరాలు లేదంటే నెలలో. ఏం చేద్దాం మరి? క్యాప్ కొన్నామంటే క్యాప్ ఏకంగా 25 euros. బట్టలు ఏం అర్థం అవ్వట్లేదు అసలు. చాలా ఉన్నాయి చూడ్డానికైతే, కానీ మా అమ్మాయి ఏజ్ గ్రూప్ బట్టలు ఎక్కడుంటాయో మాకు అర్థం కావట్లేదు. కొత్త స్టాక్ వచ్చినట్టుంది, కొట్టంతా తెగ నింపేశాడు. దీని ఆనందం చూడండి. ఇందాక నుంచి ఆ మెట్లు ఎందుకు కదులుతున్నాయో తెలియక పాపం మా అమ్మాయికి అర్థం కాక ఆ మెట్లు ఎక్కుదామని ట్రై చేస్తుంటే అమ్మాయిలు నన్ను ఆపేస్తున్నారు అన్న రేంజ్లో బిహేవ్ చేస్తుంది. చూడండి మెట్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. టెడ్డీ బేర్ హాయ్. టీవీలో చూస్తావు కదమ్మా. ఇగో లైన్, ఇదిగో లైన్ ఇదిగో అదిగో నాన్న పట్టుకున్నారు చూడు. హన్వి నాన్న పట్టుకున్నారు. ఇండియా వెళ్ళినప్పుడు ఎందుకు షాపింగ్ మాల్స్లో అంత ఎక్కువగా షాపింగ్ చేసి ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టేసి ఎందుకు అన్ని బట్టలు కొనుక్కుంటామంటే, అప్పుడే మేము వచ్చి 40 నిమిషాలు అయిపోయినట్టుంది. మొత్తం హన్విగడి గురించి అని చాలా వెతికాము, ఒక్క డ్రెస్ కూడా దొరకలేదు. వచ్చేసాం.
సర్లే ఇక నేనైనా ఒక డ్రెస్ కొనుక్కుంటాను అని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా చుట్టూ తిరగడమే కానీ ఒక్కటి కూడా ఒక్క రంగు లేదు, ఒక బట్ట లేదు, ఏమీ లేవు. రంగు ఉంది అసలు ఏం లేదు కలెక్షన్. మళ్ళీ చూస్తే సేల్ అని పెట్టాడు కానీ ఏం లేవు బట్టలు కొనుక్కోవడానికి. అలా వెళ్ళి విండో షాపింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే కొనుక్కోవాలని ఉన్నా ఏం కొనుక్కోవాలో అర్థం కాలేదు. సెట్ అవ్వండి, స్ట్రీట్ షాపింగే కరెక్ట్. షాపింగ్ చేశాను, దాని తర్వాత ఎన్నిసార్లు వచ్చినా అసలు షాపింగ్ మాత్రం జరగదు, ఎప్పుడు విండో షాపింగే. ఇక్కడ స్వరోస్కి జ్యువెలరీ అది ఉంటుంది అనమాట. నా బర్త్డేకి ఒకసారి భార్గవ్ గారు గిఫ్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఈ షాప్ దగ్గర నుంచి అవి కొనుక్కున్నాను అనమాట. మనం వెళ్ళొచ్చిన గెలేరియాకి ఆపోజిట్లో C&A ఉంటుంది. C&Aకి ఆపోజిట్లో H&M ఉంటుంది అనమాట. C&A వచ్చిన తర్వాత ఒకటి నచ్చింది ఫైనల్గా, ఇది నచ్చింది అనమాట. సో ఫైనల్లీ గంటన్నర తిరిగిన తర్వాత ఒకటైతే కొనగలిగాం. నడక వస్తుంది కాబట్టి ఇప్పుడు స్కర్ట్ వేస్తే వాళ్ళ నడక చాలా ముద్దుగా ఉంటుంది. ఆ స్కర్ట్స్ చాలా గట్టిగా అనుకున్నట్టున్నాను, స్కర్ట్స్ దొరికేసాయి. చూసాను, బాగుంది, సైజ్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్. దీనిపైకి కరెక్ట్ టాప్స్ దొరికితే నా కోరిక తీరిపోయినట్టే. నేను నా బట్టలు కొనుక్కున్నా ఇంత ఆనందపడినేమో. బాబాయ్ హన్నీ పీక్కో, నేను ఎంత అందంగా రెడీ అయ్యి వస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఆ జుట్టంతా పీకేసి మళ్ళీ పీకేసానని చూపిస్తుంది. అది మొత్తం మీద C&Aలో కూడా షాపింగ్ అయితే ఫినిష్ చేసాము. నాకైతే బట్టలు దొరకలేదు. హ్యాపీ దట్ హన్వికాకి 2 జతలు దొరికాయి అని ఎగ్జాస్ట్ అయిపోయాను. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది, వెళ్ళిపోతా. వీడియో ఈజ్ గోయింగ్ టు బి ఎండ్. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అబ్బా ఈరోజు మా ఆయన భలే ఛాన్స్ ఇచ్చాడే, గట్టి కొనేసుకుంటాను అని చెప్పి బలంగా డిసైడ్ అయ్యి మాత్రం ఇంట్లోంచి బయటికి రాకండి. ఎందుకంటే మనం ఎంత బలంగా డిసైడ్ అయితే అంత బలంగా ఏం కొనుక్కోకుండా వచ్చేస్తాము. ఏంటో ఈరోజు ఎలా లేదన్నా ఆయన గట్టిగా టెండర్ వేసేసి ఒక మంచి ఫ్రాకో లేదంటే ఒక మంచి టాప్ ఒక మంచి జీన్స్ ఇట్లా ఏదో ఒకటి తీసేసుకుందాం అనుకున్నాను. నాకే నచ్చలేదు. ఏమో మరి అసలు జర్మనీలో ఎప్పుడూ క్లాత్ షాపింగ్ అయితే ఎప్పుడూ నచ్చదు నాకు. బట్ ఏదో ఏమంటారు అమెజాన్లో ఒకసారి లేదంటే ఎక్కువ అయితే ప్రైమార్క్లో కొంచెం మంచి కలెక్షనే ఉంటుంది. కాకపోతే బ్రాండెడ్లో కావాలి అని అంటే మాత్రం ఎందుకో నాకు బ్రాండెడ్ బట్టలు నచ్చవు. వీధి కొట్టుల్లో అలవాటైపోయి ఇవి నచ్చట్లేదు అనుకుంటా. ఎనీవేస్, ఒకవేళ మీకు కనుక ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫన్తో రిలేట్ అయ్యి ఉంది అని అనిపిస్తే మాత్రం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ నా వీడియో ఇంకెవరికైనా చూపించాలి అనుకుంటే షేర్ చేయండి. గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీతో మీ మోనికా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ అందరినీ మళ్ళీ స్మైలింగ్, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్ బాయ్.